భారతదేశ ఉపరాష్ట్రపతులు. భారతదేశానికి మొదటి ఉపరాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. ఆయన గొప్ప రాజకీయవేత్త, తత్వవేత్త, రాజనీతిజ్ఞుడు. ఆయన మన దేశానికి రెండవ రాష్ట్రపతి. అదేవిధంగా సోవియట్ యూనియన్లో భారతదేశ రాయబారిగా కూడా పనిచేశారు. రెండో ఉపరాష్ట్రపతి డాక్టర్ జాకీర్ హుస్సేన్. ఆయన రాష్ట్రపతిగా కూడా పనిచేశారు. ఆయన రాష్ట్రపతిగా పనిచేసిన మొదటి ముస్లిం కూడా. ఆయన రాష్ట్రపతి పదవీకాలం ముగియక ముందే మరణించారు. మూడో ఉపరాష్ట్రపతి, నాలుగో రాష్ట్రపతి వరాహగిరి వెంకటగిరి గారు. ఆయన కార్మిక ఉద్యమ నాయకుడు, స్వాతంత్ర్య సమరయోధుడు, కేంద్ర కార్మిక మంత్రిగా ఉత్తరప్రదేశ్, కేరళ, మైసూరు రాష్ట్రాల గవర్నర్గా కూడా పనిచేశారు. రాష్ట్రపతి ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన ఏకైక రాష్ట్రపతి ఆయనే. 1975లో ఆయన భారతరత్న పురస్కారాన్ని అందుకున్నారు. నాలుగో ఉపరాష్ట్రపతి గోపాల్ స్వరూప్ పాఠక్. ఆయన అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తిగా, రాజ్యసభ సభ్యునిగా, కేంద్ర న్యాయశాఖ మంత్రిగా, మైసూరు రాష్ట్ర గవర్నర్గా కూడా పనిచేశారు. ఐదవ ఉపరాష్ట్రపతి బసప్ప దానప్ప జట్టి. 1977 ఫిబ్రవరిలో అప్పటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ మరణానంతరం జట్టి తాత్కాలిక రాష్ట్రపతిగా పదవీ బాధ్యతలను నిర్వహించారు. మైసూరు, ప్రస్తుత కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రిగా, పాండిచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా, ఒడిశా గవర్నర్గా కూడా ఆయన బాధ్యతలు నిర్వహించారు. ఆరవ ఉపరాష్ట్రపతి మహమ్మద్ హిదయతుల్లా. ఆయన భారతదేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. 1969లో అప్పటి రాష్ట్రపతి వివి గిరి రాజీనామా చేయడంతో సుమారు నెల రోజుల పాటు తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేశారు. ఏడవ ఉపరాష్ట్రపతి రామస్వామి వెంకటరామన్. ఆయన ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, గొప్ప న్యాయవాది, రాజనీతిజ్ఞుడు. ఆయన రాష్ట్రపతిగా కూడా పనిచేశారు. కేంద్ర ఆర్థిక మంత్రిగా, రక్షణ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. ఎనిమిదో ఉపరాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ. ఆయన స్వాతంత్ర్య సమరయోధుడు, న్యాయవాది, రాష్ట్రపతిగా కూడా పనిచేశారు. భోపాల్ ముఖ్యమంత్రిగా, ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా కూడా సేవలందించారు. తొమ్మిదో ఉపరాష్ట్రపతి కెఆర్ నారాయణన్. ఆయన దౌత్యవేత్త, రాజనీతిజ్ఞుడు, విద్యావేత్త. థాయిలాండ్, టర్కీ, అమెరికా, చైనా దేశాల్లో భారతదేశ రాయబారిగా పనిచేశారు. ఆయన మన దేశానికి మొట్టమొదటి దళిత రాష్ట్రపతి, కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. పదవ ఉపరాష్ట్రపతి కృషణ్ కాంత్. ఆయన స్వాతంత్ర్య సమరయోధుడు, విద్యావేత్త. ప్రజాస్వామిక సంస్థల బలోపేతానికి, ఎన్నికల సంస్కరణలకు, సివిల్ లిబర్టీస్ కోసం కృషి చేశారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా కూడా పనిచేశారు. 11వ ఉపరాష్ట్రపతి బైరాన్ సింగ్ షెకావత్. ఆయన రాజస్థాన్లో పలుకుబడి గల నేతల్లో ఒకరు. రాజస్థాన్కు 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. రాజ్యసభ సభ్యుడిగా కూడా పనిచేశారు. 12వ ఉపరాష్ట్రపతి మహమ్మద్ హమీద్ అన్సారీ. ఆయన విద్యావేత్త, దౌత్యవేత్త. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ తరువాత వరుసగా 2 సార్లు ఉపరాష్ట్రపతి పదవిని చేపట్టిన రెండో వ్యక్తి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, సౌదీ అరేబియాలలో భారతదేశ రాయబారిగా పనిచేశారు. ఐక్యరాజ్య సమితికి పర్మనెంట్ రిప్రజెంటేటివ్. 13వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు. ఆయన ఆంధ్రప్రదేశ్కి చెందినవారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యునిగా పనిచేశారు. కేంద్ర ప్రభుత్వంలో వివిధ కాలాల్లో పట్టణాభివృద్ధి, పట్టణ పేదరిక నిర్మూలన, గృహ నిర్మాణం, సమాచార ప్రసార శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రిగా పనిచేశారు. భారతీయ భాషలంటే ఆయనకు మక్కువ ఎక్కువ. 14వ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్. ఆయన రాజస్థాన్ ఎమ్మెల్యేగా,
ఎంపీగా, న్యాయవాదిగా విశేష సేవలు అందించారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్గా కూడా పనిచేశారు. సీనియర్ అడ్వకేట్గా గుర్తింపు పొందారు. 15వ ఉపరాష్ట్రపతి చంద్రపురం పొన్నుసామి రాధాకృష్ణన్. ఆయన లోక్సభ సభ్యునిగా పనిచేశారు. జార్ఖండ్, మహారాష్ట్ర గవర్నర్గా పనిచేశారు. అదనపు బాధ్యతగా తెలంగాణ గవర్నర్గా కూడా పనిచేశారు. ఉపరాష్ట్రపతి పదవి రీత్యా రాజ్యసభకు చైర్మన్గా వ్యవహరిస్తారు. రాష్ట్రపతి పదవి ఖాళీ అయినప్పుడు కానీ, రాష్ట్రపతి విధులను నిర్వర్తించలేని పరిస్థితులు ఉన్నప్పుడు కానీ, రాజ్యాంగ నిబంధనల ప్రకారం అవసరమైన విధులను ఉపరాష్ట్రపతి నిర్వహిస్తారు. ఉపరాష్ట్రపతి పదవిని నిర్వహించి అనంతరం రాష్ట్రపతిగా ఎన్నికైన వారు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, జాకీర్ హుస్సేన్, వరాహగిరి వెంకటగిరి, ఆర్ వెంకటరామన్, శంకర్ దయాళ్ శర్మ, కెఆర్ నారాయణన్. ఉపరాష్ట్రపతి పదవిని నిర్వహించి అనంతరం రాష్ట్రపతిగా ఎన్నికైన తొలి వ్యక్తి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నికను భారత ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది. భారత రాజ్యాంగంలోని ఏ అధికరణం ఉపరాష్ట్రపతి పదవిని సూచిస్తుంది? అధికరణం 63. ఉపరాష్ట్రపతి పదవీ కాలం ఎంత? 5 సంవత్సరాలు. భారత ఉపరాష్ట్రపతి పదవికి పోటీ చేయాలంటే కనీసం 35 సంవత్సరాల వయసు ఉండాలి. భారత ఉపరాష్ట్రపతి పదవికి జరిగే ఎన్నికలో లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు ఓటు వేస్తారు. ఉపరాష్ట్రపతి పదవి ఖాళీ అయితే ఎన్నికను 6 నెలల్లోపు నిర్వహించాలి.